సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై వివాదం ముదురుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ కుసంస్కారానికి ఇది నిదర్శనమని విమర్శించారు. రాహుల్ గాంధీ మెప్పు కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్ అప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పేరు కూడా మారుస్తామని తెలిపారు. అనే పథకం ఉంటే దాని పేరు మార్చలేదు, అట్లే కొనసాగించాం. మా పేరు పెట్టుకోవచ్చు, ఇంకో పేరు పెట్టవచ్చు, కానీ మార్చలేదు. రాజీవ్ రహదారి అని స్టేట్ హైవే ఉంటే దాని పేరు కూడా మార్చలేదు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని IIIT బాసరకు పేరుంటే నాలెడ్జ్ యూనివర్సిటీ అని దాన్ని కూడా మార్చలేదు, కొనసాగించినాం. ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియంకు రాజీవ్ గాంధీ స్టేడియం అని పేరున్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప మార్చలేదు. అదే మాదిరిగా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప కుసంస్కారవంతంగా ఆలోచన చేయలేదు. కానీ ఇవాళ బాధతోనైనా చెప్పక తప్పడం లేదు. మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో, లేదా జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం. ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. ముందల రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో ఖచ్చితంగా ఇది తప్పు, అది పద్ధతి కాదు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహం తీసేసి అక్కడ అంజయ్ విగ్రహం పెడతామని చెప్పేసి అన్నారు. వాళ్ళు మళ్ళీ వస్తే కదా రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏదైతే ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్ ముందు పెట్టడం, దానికి ఫౌండేషన్ వేశాడు, ఆ తర్వాత విగ్రహం కూడా పెడతారు. ఇప్పుడు అది ఎక్కడో తెలుగు తల్లి విగ్రహం పెడదామని అనుకున్నారు, మీరు పెట్టలే. మీకు 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చిండ్రు, మీరు పెట్టలే. ఇవాళ మీకు ఆలోచన వస్తే వచ్చిండొచ్చు, కానీ మేము మీ విగ్రహాన్ని పక్కకు పెట్టలే, మీ విగ్రహం పెట్టలే. దానికి మేము కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ పేరు కూడా మారుస్తాం, ఆ విగ్రహంతో మేము పెడతామని. ఈ సంస్కారం, ఈ ఆలోచన మంచిది కాదు. నువ్వు చదువుకున్నావునివి, ఇతర దేశాలలో చదివి వచ్చినావు, కానీ ఇదేం కల్చరు? ఆయన పేరు తీసేద్దాను. రాజీవ్ గాంధీ వల్లనే కదా మీ నాయన ఇవాళ రాజకీయాలలోకి వచ్చిండు. ఆలోచనలు మానుకోవాలి. నేను మీలాగా మాట్లాడా, నాదో కల్చర్ ఉంది. ఈ సాంప్రదాయాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేయకండి. మీరు పెడితే పెట్టుకోండి, ఎవడొద్దన్నారు. మీ సర్కారు వచ్చినాక తెలుగు తల్లి ఎడబెడతారో పెట్టుకొని, ఎవడొద్దన్నారు. రాజీవ్ గాంధీ గారికి, ఇందిరాగాంధీ గారు దేశం కోసం ప్రారంభించినటువంటి వారి విగ్రహం, మహనీయుల విగ్రహాన్ని నెలకొల్పుకొని వారి ఆశయ సాధన ముందుకు తీసుకుపోవడానికి కోసం, భావి తరాలకు ఈరోజు స్ఫూర్తి నింపడానికి కోసం చేసే కార్యక్రమాన్ని స్వాగతించాల్సి పోయి, మేము అధికారులకు వస్తే రాజీవ్ గాంధీ బొమ్మ గారిని తీసేస్తాం, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పేరు మారుస్తాం, ఏ విధంగా తీస్తారో చూస్తామని మనం ఇంతకుముందు చెప్పినాం. రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడినా, రాజీవ్ గాంధీ గారి గురించి అవహేళనగా మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ గురించి అవహేళన మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చూస్తూ తాట తీస్తారు, జాగ్రత్త అన్నమాట. ఈ సందర్భంగా ఇప్పటికే చెప్పినాం, ఈ రోజు కూడా చెప్తున్నాం. రాజీవ్ గాంధీ గారు ఒక మహానాయకుడు, మహోన్నతమైన వ్యక్తి. అలాంటి గురించి అవాకులు చెవాకులు పేల్తే ఊరుకునేది లేనమాట చెప్తున్నాం.